ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలిశారంట. ఒక ఆయన గొప్పడు, ఒక ఆయన పేదడు. అయితే వాళ్ళు కలిసి మాట్లాడుతున్నప్పుడు గొప్పడు అన్నాడంట, మనం ఫోన్ చేద్దాం అన్నాడు. బిల్లు కట్టాడు. ఆయన జోబులోంచి పర్సు తీసి పైసలు కట్టాడు. అయిపోయిన తర్వాత ఆయన జోబులో పెట్టుకున్నప్పుడు చిన్న పిస్తోల్ ఆ పర్సుతో పాటు పెట్టుకున్నారంట. నా ఆత్మరక్షణ కోసం ఇది ఇచ్చారా అని అన్నాడంట. అది పెట్టుకున్నప్పుడు పొరపాటున అతని ఏలు ట్రిగర్కి తగిలింది. బుల్లెట్ బయటకు వచ్చి ఎదురు గుచ్చుకొని పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు. 4-5 రోజుల తర్వాత కోర్టులో తీసుకొచ్చారు. మిత్రుడిని చంపాననే బాధతో ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పకపోతే జడ్జి గారు తీర్పిచ్చేశాడు. వీడే కావాలని చెప్పేశాడు. 7వ రోజు ఇంటి ఉరి తీయండి అని. 5 రోజులు అయిపోయింది. 6వ రోజు జడ్జి దగ్గరికి మిత్రులంతా వెళ్ళి, సార్ చాలా మంచివాడు సార్, చాలా పేదవాళ్ళకి సహాయం చేశాడు సార్, పొరపాటున జరిగిందంటే నాకు తెలిసింది పొరపాటున జరిగిందని. మరి ఏంటి సార్, వాడు నోరు తెలిసి మాట్లాడితే నేను ఏమైనా చేయగలను సార్, ఒక అవకాశం ఇవ్వండి సార్. సరే మీరు అంత బతిలాడుతున్నారు కదా, ఇస్తాను అని జైలుకి వెళ్ళాడు. మామూలు బట్టలు వేసుకొని, జడ్జి గారి బట్టలు కాదు. జడ్జి గారు కాబట్టి పర్మిషన్ ఇచ్చారు. ఈయన జైలు గదిలో అటు తిరిగి ఉన్నాడు. ఆయన కటకటాలు ఉన్నాయి చుట్టూ. బాబు నిత్య జీవాన్ని తెచ్చా, బాబు నీకు విడుదల తెచ్చా, ఇలాంటి మాట్లాడుతూ ఉంటే పాస్టర్ గారు ఎవరో వచ్చారని గెట్ అవుట్ అని అన్నాడంట. బతిమలాడి జడ్జి గారు వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఉన్నాక జైలు సూపరింటెండెంట్ వచ్చి, రేపు పొద్దున్నే 4 గంటల ఉరికేస్తాం, నీకేమన్నా కోరికుందా అని అంటే, వాడు ఏం అడగాలో తెలియక ఆలోచిస్తుంటే, రే నీకేముంటాయి రా కోరికలు, నీకేముంటాయి, బతుకు మీదే నీకు ఇష్టం లేనప్పుడు కోరికలు ఉంటాయి సార్. ఎందుకలా అంటారంటే, ప్రాణభిక్ష పెడతానికి జడ్జి గారు వస్తే చీకొట్టి పంపించావు కదా సార్. ఇంతకు వచ్చింది జడ్జి గారు. అవును, ప్రాణభిక్ష పెడతానికి వచ్చాడు, క్షమాపత్రాన్ని తీసుకొచ్చాడు నీకోసం. ఎక్కెక్కి ఏడ్చి, సార్ నేను చచ్చిపోయిన తర్వాత నా ఫోటో పేపర్లో వేయండి సార్. ఎందుకురా సార్, ప్లీజ్ సార్, కోపం తెచ్చుకో, చెప్తాను. నా ఫోటో పేపర్లో వేసి కింద నా చివరి మాటలు రాయండి సార్. ఏంటి నీ చివరి మాటలు? మిత్రులారా, ఉరికంబం మీద శిక్షణ అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుడిని చంపిన దోషానికి కాదు. మిత్రులారా, ఉరికంబం మీద శిక్షణ అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుడిని చంపినందుకు కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని కాదన్నందుకు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని కాదన్నందుకు. మీరు ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటున్నా, ఇంట్లో ఉండి ఈ వాక్యం వింటున్నా, లైవ్ లో ఉండి ఈ వాక్యం వింటున్నా, దేవుడు ఈ మాటలు నీకు వినిపించింది ఒకే ఒక కారణంతో. నువ్వు తప్పు చేశావు, నువ్వు దోషివి అయినప్పటికీ ఐ లవ్ యూ, ఐ విల్ ఫర్గివ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను క్షమిస్తున్నా. ఒప్పుకుంటావా? నొప్పించబడి వెళ్ళిపోతావా? నీ చేతుల్లో